ఈ దొంగలకు అగ్గివేట్ట అలా చేతులకు జట్టలు పుట్ట గిట్ల మోపైరేందుల్లా ఈ దిక్కుమాల దొంగలు వాళ్ళకు చేతులు ములములమంటాయా ఏంది ఏదో ఒకటి కొట్టేయంది లేకుంటేంది దొంగలంటే పర్సులు కొట్టేస్తారు నగలు ఎత్తుకపోతారు కానీ ఈ దొంగలు చూడుర్రి ఏమి విగ్రహం చేసిర్రో ఫస్ట్ అయితే వీళ్ళ చిత్రకథలు చూడుర్రి మీరు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందో చెప్తా గానీ చూసిర్రా వీళ్ళు కైకిలి కచ్చినోళ్ళు కాదు దొంగలే పొలం గట్ల కాడ ఏం దొరకబట్టిరంటారా మోటార్ల దొంగలుల్లా జగిత్యాల జిల్లా మాల్యాల ఒక దొంగల బ్యాచ్ తిరుగుతాంది ఈ బ్యాచ్ ఇండ్ల కన్నా లేదట బాయ్ కాడనే వీళ్ళ పనితనం చూపిస్తారు రైతులు పెట్టిన మోటార్లను ఎత్తుకపోతారు రాగి తీగలు పోసుకొని పోతారు వాటిని అడ్డికి పావుషేరుకి అమ్ముకుంటారు అన్నట్టు వీళ్ళ దౌడల దగ్గర వడ ఆఖరికి దొంగలు కూడా రైతులను దోకా చేయబట్టే కదా అసలే ఈ సర్కార్తో గోసైతుందిరా భగవంతా యూరియా లేక తనలాడుతున్నాంరా అంటే సందట్లో సడేమియాలు లేక ఈ దొంగలొగలు ప్రతి ఒక్కరు రైతులను ముంచేటోళ్ళు అయిపోయారు పో సరే ఇక దొంగల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ దిక్కురారి ఆగో పోలీసులు వెనుక ముగ్గురు ముసుగు దొంగలు ఉన్నారు చూడు అరేవా భలే కప్పిరు పట్టు వీళ్ళ ముఖాలకు కవర్ను వీళ్ళు కూకట్పల్లిలో ఉంటారట ఏదో ప్రైవేట్ నౌకరు చేస్తారు జల్సాలు ఎక్కువైనాయి జీతం జరుపులే ఇంకేమున్నది దొంగతనాలు దిగబడ్డారు తాళం వేసిన ఇండ్లను చూసి అందులో మెల్లగా వచ్చి పట్టగొలుసులు బంగారు నగలు ఎత్తుకోబోతారు వీళ్ళ చేతులు ఇరిగిపోను గిట్టనే దొంగతనాలు చేస్తా అంటే పోలీసులకు దొరికిర్రు అగో